ప్లేస్ గురించి చాలా వీడియోస్లో రీల్స్లో చూసాం, కానీ ఈ ప్లేస్ ఫస్ట్ టైం వస్తున్నాము. ఇంత మంచి ప్లేస్ ఇన్ని రోజులు మిస్ అయ్యామనే ఫీలింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపిస్తుంది. సో మీరు మాత్రం బెంగళూరులో చుట్టుపక్కల ఉంటే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఆ హిల్ ఎక్కడానికి మీకు ఎనర్జీ ఉందా? ఎక్కుతారా మరి? నేను ఎత్తుకోకుండా కొంచెం పైనకి ఎక్కిన తర్వాత ఇలా చెట్లుండి డెన్స్ ఫారెస్ట్ లాగా తిరుపతి కొండ ఎక్కాం, శబరిమల ఎక్కాం, అది కొండలు ఎక్కింది దక్కలేమని చెప్పు. పైకి ఎక్కినా ఇంకా 1 కిలోమీటర్ ఈజీగా ఉంటుందంట. నాకు ఈజీ దిగటానికి, ఎందుకంటే నేను జిమ్నాస్టిక్ చేయగలను. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళబోతున్నామో. కైలాసగిరి టెంపుల్ అవి చూస్తున్నారు కదండి, ఆ కొండ లోపల ఆ టెంపుల్ని చెక్కారంట. సో ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. మీరు బెంగళూరు నుంచి 1 డే అవుటింగ్ ప్లాన్ చేసుకుంటే ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. ఈ టెంపుల్ గురించి చాలామంది వినే ఉంటారు, చాలా రీల్స్లో చూసే ఉంటారు, కానీ మీ అందరికీ తెలియని విషయాలు కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాం. మరెందుకు ఆలస్యం, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. టెంపుల్ ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో వచ్చాము అనగా ఈ రోడ్ అయితే కొంచెం బాగాలేదు. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకొక 1 మినిట్లో రీచ్ అయిపోతాం. సో చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. బెటర్ మీరు అక్కడే టెంపుల్ దగ్గర దిగిపోండి. సో ఫైనల్ గా మేము పార్కింగ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇదంతా చెక్కిన ప్లేస్ అన్నమాట. ఇక్కడైతే చాలా కార్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ కార్లు పార్క్ చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 20 రూపీస్. ప్లేస్ అయితే చాలా స్లిప్పరీగా ఉంది, కేర్ఫుల్ గా నడవండి. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ పైనకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఉందంట, ట్రస్ట్. దానికి ఇటు సైడ్ వెళ్ళాలి. మనం వెళ్ళాల్సిన కేవ్కి ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి. ఎండ అయితే మండిపోతుంది. ఆల్మోస్ట్ 12:30 అయింది టైము. రైనీ సీజన్లో వాటర్ ఫాల్ పడుతుంది అనుకుంటా ఇక్కడ. అది మార్క్స్ చూసామా ఎలా ఉన్నాయో వాటర్ ఫాల్ మార్క్స్. వాటర్ స్టాండ్ ఏం లేదనుకుంటా, పెట్టేస్తున్నారు. అవును, చెప్పులు స్టాండ్ అయితే ఏం లేదు. మనం బాగా క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఇలా ఒక 50 మెట్లు ఉన్నాయి. కేవ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇదే అనుకుంటా ఎంట్రీ. బయట అంత ఎండున్నా కానీ కేవ్ లోపల చాలా చల్లగా ఉంది. వీకెండ్స్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందంట. మీరు పీస్ఫుల్గా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం వీక్ డేస్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఒక రూట్లా ఉంది చూసారా, ఇక్కడ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. అక్కడ పంతులుగా నుంచున్నారు కదా, అది గణపతి టెంపుల్. సో అక్కడ ఫోటోగ్రఫీ ఇస్ నాట్ అలో. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది మెయిన్ శివ టెంపుల్. ఇది మహానంది. ఇక్కడ నుంచి లోపలికి శివలింగంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే శివలింగానికి 4 వైపులా స్వామివారి ముఖాలు ఉన్నాయి. 4 ముఖాలు ఉన్నాయి ఈ శివలింగానికి.
చూశారు కదా బ్యూటిఫుల్ శివ టెంపుల్ని. సో మన వెహికల్ అయితే 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ నుంచి ఈజీగా ఈ కొండ అయితే ఎక్కేయచ్చు. ఇది పెద్ద ట్రెక్కింగ్ ప్లేస్ అయితే ఏం కాదు, చాలా చిన్నది, ఎవరైనా ఈజీగా ఎక్కేయచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఇక్కడ ఇంకొక కొత్త రోడ్ రెడీ చేస్తున్నారు అనమాట. ఇది డైరెక్ట్గా ఈ రోడ్ రెడీ అయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేము శివ టెంపుల్ నుంచి ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఈ రోడ్లో పైకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందంట. సో ఇక్కడైతే 4 వీలర్ వెహికల్ తీసుకెళ్ళొచ్చు అన్నారు. రోడ్ అయితే బాగాలేదు, సో మేమైతే అలా వెళ్తున్నాం. కంప్లీట్ ఆఫ్ రోడ్ ఇది, సో కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇది. ఎస్పెషలీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ రోడ్. కొంచెం పైనకి ఎక్కిన తర్వాత ఇలా చెట్లు ఉండి డెన్స్ ఫారెస్ట్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి రోడ్ అయితే, చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంకీస్ ఉన్నాయి అక్కడ. చాలా మంది కైలాసగిరి టెంపుల్కి వచ్చేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడతో ఈ విజిట్ అయిపోయింది అని. కానీ ఇంకా ముందు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయంట, అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. కొండ పైకి ఇంత పైకి వచ్చేసాము. ఇంకా పైకి వెళ్ళాలి, పైకి ఎక్కించుకోవాలి. అక్కడ నామం ఉంది చూసావా, అంత పైకి వెళ్ళాల్సింది. సో ఈ ప్లేస్ అయితే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మేము మిట్ట మధ్యాహ్నం వచ్చాం. మేము మిట్ట మధ్యాహ్నం దున్నపోతే పాలు పిలుద్దామని వచ్చాము ఇక్కడికి. మాకు తెలీదు ఈ ప్లేస్ ఇలా ఉంటుంది అని, లేదంటే మేము ఆఫ్టర్నూన్ నుంచి ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైంకి వచ్చేవాళ్ళం. నేను మరీ చెప్తున్నాను, ఈ ప్లేస్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఎస్పెషలీ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి రావాలి. ఇది ఒక నంది హిల్స్ లా ఉంది. నంది హిల్స్ టూ క్రౌడెడ్. ఈ ప్లేస్ కి వస్తే మాత్రం మీరు అంత క్రౌడ్ లేదు. నంది హిల్స్ లో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది ఇక్కడ చేయొచ్చు. ఎస్, ఫ్లాగ్ కనబడుతుంది చూసారా. సో ఫైనల్గా అయితే వచ్చేసాం అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే ఫ్లాగ్ కనబడుతుంది. సో ఫైనల్గా అయితే లాస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంది, మనం ఇక్కడ భోజనం చేయాలంటే చేయొచ్చు. నమస్తే, నా పేరు నేత్రావతి అని. ఈ కొండ పేరు అంబాజీ దుర్గా కొండ అని. ఇది రాజులు అంబోజీరావు అనే రాజులు 1700 ఇయర్స్ ఓల్డ్ నుంచి వాళ్ళు ఇదంతా ఆಳ್వికే చేస్తూ ఉంటారంట. అంతా వచ్చిపోయినంత భక్తులు ఇంకా ఇది డెవలప్ చేసుకొని పోతా ఉన్నాము. అన్నదానికి ఏం డొనేట్ చేస్తారో దాని నుంచి ఇది డెవలప్ చేస్తూ ఉన్నాము. అదే అంతా జనాలకి చెప్పి ఇదంతా ಸ್ವಲ್ಪ కొంచెం డెవలప్ చేసేయాలని అందరిలా కోరుకొని జనాలకు చెప్పుకోవాలని కోరుకుంటా ఉన్నాము. జై హింద్, జై కర్ణాటక, జై శ్రీరామ్. దీని పేరు అంబాజీ బెట్ట అంట. అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా, అది అమ్మవారి టెంపుల్. ఇంకా పైన ఇంకా దూరం కనబడుతుంది కదా, అది శివ టెంపుల్. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే లేవు. ఈ టెంపుల్కి విజిట్ చేయాలి అనుకుని ఆఫ్ రోడ్లో డ్రైవింగ్ చేయలేని వాళ్ళ కోసం ఈ వెహికల్ అయితే అవైలబిలిటీగా ఉంది. ఇది పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దీని డీటెయిల్స్ అయితే మీకు కింద కైలాసగిరి టెంపుల్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మనము ఇంకా పైనకి వెళ్తున్నాము. ఈ పైన వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉందంట.
ఇది కార్లు వెళ్ళేది లాస్ట్. ఇక్కడ నుంచి ఇంకా కార్లు వెళ్ళడానికి లేదు. మన టెంపుల్కి అయితే ఇక్కడికి మేము ఆల్మోస్ట్ ఇక్కడికి ఎక్కించాం. ఇక్కడ నుంచి వద్దని చెప్పారు, లేకపోతే ఎక్కించామని. కొండకి అంబాజీ దుర్గా అనే పేరు. ఇక్కడ మూలదేవుడు వచ్చేసి అమ్మవారు మహాకాళి దుర్గా అమ్మవారు. ఇక్కడ 300 సంవత్సరాల నుంచి పూజలు లేవు ఇక్కడ. తర్వాత 2015 నుంచి యూత్లో ఇక్కడ పూజలు జరుగుతుండేది. 300 సంవత్సరాల క్రితము పైన శివాలయము అమ్మవారు క్షేత్రం ఉండేట్లా ఒక జాగా ఉండేది. నిత్యము కూడా 1000 జనం వచ్చిపోయేట్లా మహాక్షేత్రం ఉండేది పైన. ఎప్పుడు అంతటి ధనము అమ్మవారి దేవస్థానానికి వస్తుండేదని చూసినట్ల పరకీలో యుద్ధం చేసి అమ్మవారి దేవస్థానం అంతా నాశనం చేసి అమ్మవారి సంపత్తినంతా లూటిచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని పడగొట్టేసినారు. తర్వాత శివలింగాన్ని కూడా తీసేసినారు. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు కింద. ఆ హనుమంతుడు చాలా విశేషమైనట్ల హనుమంతుడు, అవతారత్రయ హనుమంతుడు అని. ఆయనకు పైనుంచి దిగు చూస్తే హనుమంతుడిలో కోర్పలు ఉంది. అది మహారుద్రుడు కోపంలో ఉండేట్లా ఆయన అని చెప్పేసి. కాల దిగువ రావణాసురుడిని 3వ కొడుకు అక్షయ్ కుమారుడు అని చెప్పేసి ఆయన్ని సంహారం చేస్తుండేట్లా ఒక ప్రసంగము. అది రామాయణ ప్రసంగం అవుతే హనుమంతుని చేతిలో ఎడమ చేతిలో సౌగంధిగా పుష్పాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆ సౌగంధిగా పుష్పం పట్టుకున్నట్ల ప్రసంగం ఎప్పుడు వస్తుంది హనుమంతునికి అంటే మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత ద్రౌపది భీమసేనుని అడుగుతుంది, నాకు పూజ కోసం సౌగంధిగా పుష్పం కావాలి తెచ్చివ్వండి అని అడిగితే, భీముడు ఎక్కడ దొరుకుతుంది అని అప్పుడు అడిగితే ఇలా హిమాలయాలలో సరోవరంలో దొరుకుతుంది అని చెప్పినప్పుడు భీముడు ఆ సౌగంధిగా పుష్పాన్ని తేవడానికి కోసము హిమాలయాలకు వెళితే అక్కడ హనుమంతుడు దొరుకుతాడు. హనుమంతుడు ఎందుకు వచ్చావప్ప అని అట్లా విషయం అడిగితే అప్పుడు చెప్తాడు భీమసేనుడు, ఇలా సౌగంధిగా పుష్పాన్ని కోసం వచ్చాను, ఇక్కడ సరోవరంలో ఉంది అని చెప్పారు కాబట్టి వచ్చినాను అని ఇట్లా విచారం చెప్తే ఆ సౌగంధిగా పుష్పాన్ని భీమునికి ఇచ్చేదానికోసము ఎడమ చేసిన పట్టుకునేట్లా ఒక విశేషతము. నడుములో బాకు ఉంది, హనుమంతుడికి చాకు ఉంది. అదే భీమసేనుని నెనపు కోసం పెట్టుకునేట్లా ఒక చాకు. కాబట్టి ఇది అడ్డంగా చూస్తే మహాభారత హనుమంతుడు, పైనుంచి దిగుకు చూస్తే రామాయణ హనుమంతుడు, కలియుగానికి అభయాన్ని ఇస్తుండేట్లా హనుమంతుడు. 2 యుగాలలో కూడా హనుమంతునికి పూజలు లేవు. హనుమంతునికి ప్రార్థన ఉండాక అంతేగాని పూజలు ఉండలేదు హనుమంతుడికి. కలియుగంలో మాత్రమే హనుమంతుడికి పూజలు ఉండేట్లది. ఇక్కడ క్షేత్రపాలకుడిగా హనుమంతుడు ఉండి ఇక్కడ పైన అమ్మవారు మహాకాళి దుర్గా ఉంది. ఇంకా పైనకి వెళితే శివాలయం ఉంది. కాబట్టి భక్త మహాజనులందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని హనుమంతుని అనుగ్రహం పొంది శివుణ్ణి ఒక అనుగ్రహాన్ని పొంది ప్రసాదం స్వీకరించగా విజ్ఞప్తి. పైన ఇంకొక శివ టెంపుల్ ఉంది. ఇప్పుడు మేము ఆ కొండపైకి వెళ్తున్నాం. వాళ్ళైతే పెద్ద అడ్వెంచర్ ట్రిప్కి వస్తున్నారు. తిరుపతి కొండ ఎక్కాం, శబరిమల ఎక్కాం, అది కొండలు ఎక్కింది దక్కలేమని చెప్పు. ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ రోడ్ ఉంది, ఇలా ఎక్కాలి. ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాత ఇదిగో ఇలా ఉంది కొండ. ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి మనం. మా వాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కినాక ఇంకా 1 కిలోమీటర్ ఈజీగా ఉంటుందంట. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఎక్కాడు మా హన్నీగాడు. కిందకి ఎక్కేటప్పుడు అందరు చాలా కష్టం అన్నారు. కష్టమే, బట్ టూ మచ్ కష్టం కాదు. మా హన్నీగాడు ఎక్కాడంటే మీరు ఎక్కేస్తారు ఈజీగా. మా మీద ఎక్కేసింది. నాకు ఈజీ దిగటానికి, ఎందుకంటే నేను జిమ్నాస్టిక్ చేయగలను. వీడియోస్ కూడా పంపించాను కదా. సో మా పాప ఏం చెప్తుందంటే నేను జిమ్నాస్టిక్ చేస్తాను కదా, నాకు ఇది పెద్ద మ్యాటర్ కాదని చెప్తుంది. మీద గోస్లో మంకీస్ ఉన్నాయి అక్కడ.
ఎంత పైకి వచ్చామంటే ఫ్రెండ్స్, యూ డోంట్ బిలీవ్, అదిగో నాట్ అన్ ఈజీ టాస్క్. ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాం ఫ్రెండ్స్. ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చాము. మా బొడ్డోళ్ళు కూడా బాగా ట్రెక్కింగ్ చేశారు, చుక్కలు కనపడి. ద్విత ఏదో మంచి కోరుకుంటుంది. యూట్యూబ్ ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్లు రావాలని కోరుకుంటున్నట్టుంది. మేము యాక్చువల్లీ అటు నుంచి అటే వెళ్ళిపోయేవాళ్ళము, కాకపోతే ఇంత పైన ఏముంటుంది మీకు చూపించాలని ఉత్సాహంతో ఇంత పైకి వచ్చాము. ఐ హోప్ మా ఎఫర్ట్స్ని మీరు అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ పైకి ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి వచ్చాం కదా, ఇది చాలా వర్త్. మీరు ఎంత క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఎంత మంచి వ్యూ అయితే మీకు ఖచ్చితంగా దొరకదు. అంత బ్యూటిఫుల్గా ఉంది పైన. చాలామందికి తెలియదు ఇది. ఖచ్చితంగా కొంచెం కష్టపడి పైకి రండి. హోప్ మా వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ హాహా ఫ్యామిలీ డైరీస్. ఎవ్రీ మూమెంట్ కౌంట్స్.